రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఇలాంటి ఒక డిసిప్లిన్డ్ ఉన్న ఒక వ్యక్తి పద్ధతులు అన్ని పద్ధతులన్నీ ఆయనవి అందరికీ నచ్చినవే. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, పక్కన పెట్టండి. విమర్శించే వాళ్ళకి పని ఒకటే, విమర్శించడమే. నిజాలు మాట్లాడడం చేత కాదు వాళ్ళు. సో ఈయన హీజ్ డిసిప్లిన్ మ్యాన్. కరప్షన్ డెఫినెట్గా ఉండదు అని అనుకునేవాడిని నేను. సో ఏదైనా చేస్తే ప్రజలు ఇతన్ని అప్పుడు రామారావు గారు ఇక్కడే ఉండేవారు కదా, తిరుపతి వెళ్తే తిరుపతి తర్వాత వెంకటరమణ మూర్తినే చూసేవాళ్ళు. సో అంత ప్రేమ చూపించిన ప్రజల్ని ఏదో మంచి చేస్తారు ఈయన, డెఫినెట్గా చేస్తారని అనుకునేవాడిని. బట్ నా ఉద్దేశం నిజమే అనిపించింది, నిజమైంది. అదే చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి? పరిచయం ఉంది. కలిసారా? కలిస్తేనే కదా పరిచయం. అదే అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి ఆలోచనలు కానీ మీకు ఏం రాలేదు అసలు? లేదు. నేను ఒక ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి, కొన్ని విషయాలు రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను, కొన్ని విషయాలు పనికి వస్తా, కొన్ని విషయాలు పనికిరాను. అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు. అధికారం ఉంటే మంచిది. అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా. అదే అవునా కదా? అంతే కదా. సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి, తిట్టడాలో లేకపోతే అలాంటివి ఏవో అండాలో ఏవో ఉంటాయి. మనం వెళ్ళింది ఇతరులను తిట్టడానికి కాదని నా ఉద్దేశం. అదే అవును, ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది, ఏదో మంచి చేయాలని. మంచి చేయకుండా ఈ సిచ్యుయేషన్ వస్తుంది. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఐఎమ్ ఏ మిస్ఫిట్. అదే ఆ తర్వాత బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి? సీఎంగా ఆయన చేసినప్పుడు కానీ ఆయన చేసిన పనులు కానీ? అది చేసిన పనులు అంటే అప్పుడు మనం కలిసున్న రాష్ట్రం కదా, కలిసున్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన. ఆయన చెప్పింది చేసి చూపించాడు. బట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ 5 yearsలో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది. బట్ హీస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ రాజకీయాలన్నీ ఫాలో అవుతుంటారా మీరు ఎప్పటికప్పుడు? అసలు చూస్తూ ఉంటారా? మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది. అదే చూస్తా. చెన్నైలో ఉంటున్నారు కదా మీరు, తరచూ వెళ్తారు? చెన్నై అనే కాదు, అదే అందరూ మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని. నేను 3 రాష్ట్రాల్లో 3 cities-లో ఉంటుంటా. అదే చెన్నైలో ఉంటా, వర్క్ ఉంటే హైదరాబాద్లో ఉంటా, కన్నడ ఉంటే బెంగళూరులో ఉంటా. సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు. 3 రాష్ట్రాల్లో ఉంటా. సో నాకు 3 రాష్ట్రాలతో సంబంధం ఉంది. అదే ఓవరాల్గా ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు, ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే, మీరు ఆదర్శం అంటున్నారు కదా ఆయన్ని. డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక మహానటుడు. రాజకీయం కూడా అతనికి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు. ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు. తన వరకు అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ప్రజల కోసం చేయాలనే తపన ఉన్నవాడు. హీస్ గ్రేట్. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు. బాగా చెప్పారు. ఎందుకంటే ఆ రీప్లే చేసే నటులు అసలు రారు కూడా, ఎవరు. ఆ పురాణ పాత్రలు అలాంటి రామారావు గారి లాగా మైథిలాజీ అని అనకూడదు, ఎందుకంటే అది రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడు ఏదో మైథాలజీ అని చెప్పి మన తప్పుదావ పెట్టించాడు. పురాణం అంటే జరిగిందనే అర్థం. అసలు ఆ పురాణ పాత్రల్లో
నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారావు గారిలా చేసేవాళ్ళు లేరు. అవును, అంతకుముందు లేరు, రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారు తప్ప ఇంకొకరు లేరు. అవును. తర్వాత ఇప్పుడు ఇక రారు కూడా. అది రారు అనేది తెలుస్తోంది, అదే తెలుస్తోంది అది. అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు, ఈయన మహానటుడు, ఆయన ఒక గొప్ప నటుడు ఎంజీఆర్, వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు. అవును, దేశంలో ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు. కరెక్ట్. దాంట్లోనే తెలుస్తుంది కదా ప్రజలు ఎంత ఇష్టపడతారో వాళ్ళు. అవును. అంతేకాకుండా ఒక టర్మే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా. అవును, అయింది. అవును. సో అది ప్రజలే జడ్జిమెంట్ ఇచ్చేశారు. అది నటుడిగా చెన్నై వస్తే ముందు రామారావు గారి ఇంటికి వెళ్తారు, అక్కడికి తిరుపతి వెళ్తారు, ఆ తర్వాత ఇక్కడ రామారావు గారి దగ్గరికి వస్తారు, తర్వాత మిగతా ఎవరైనా సరే. అట్లా ఉంటుంది. అలాగే రాజకీయంలో కూడా ఒక పద్ధతిగా బిహేవ్ చేసేవాడు. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా కనబడేవాడు ఆయన. ఈస్ గ్రేట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు, అంతే. బాగా చెప్పారు. అంతకు మించి నేను రామారావు గారి కంటే మహానటుడిని నేనున్నంత వరకు ఇంకో 50 ఏళ్ళు ఉంటానేమో తెలీదు. తమాషగా ఉన్నాను. అంతవరకు నేను బహుశా నా జీవితకాలంలో అనేయడం బెటర్ ఏమో, సంవత్సరాలు చెప్పిన నా జీవితకాలంలో ఇంకొకరిని రామారావు గారి లాంటి గొప్ప నటుడిని నేను చూడలేను. రాజకీయ నాయకుడు కూడా అతనంత ప్రజల కోసం ప్రజలకి మేలు చేయాలని తాపత్రయపడిన వ్యక్తి ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తుంది మన రాష్ట్రం వరకు కనీసం. ఆయనే అంతే. రామారావు గారు ఎప్పటికీ రామారావు గారు అంతే గ్రేట్. రామారావు గారు అనొచ్చు అట్లా, బట్ రామారావు గారు గ్రేట్ అంతే. మహా వ్యక్తి, మహానటుడు, మహానాయకుడు. అసలు ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ మిలీనియం అయితే అనుకుంటా. ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ మిలీనియం. అది చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు వాళ్ళు. చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు. కొంతమంది ఏమైనా తప్పుకుంటారేమో కానీ ఇక్కడ ఎవరు ఈయన్ని తప్పించాలనే థాట్ కూడా రాదు. నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన కొన్ని అంటే సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉంటాడు. నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు.